అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీనారాయణ. మీరు చూస్తున్నారు మనపల్లె ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేషనల్ లైవ్ స్టాక్ మిషన్‌కి సంబంధించి పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. ఆల్రెడీ ఈ నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ ద్వారా లబ్ధి పొంది ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో, వారిని కాంటాక్ట్ అయ్యి వారు ఏ విధంగా దీని ద్వారా లబ్ధి పొందారు, వారు ఎలా అప్లై చేసుకున్నారు, ఇలాంటి విషయాలు తెలుసుకొని ప్రధానంగా ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. నా పేరు కోగంటి శ్రీరామ్ ప్రసాద్, కృష్ణా జిల్లా ఇందుపల్లి విలేజ్, గన్నవరం నియోజకవర్గం. నేను 40 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను. ఇంతకు ముందులో కూడా ఆర్గానిక్ వ్యవసాయంలో ఉన్న ప్రస్తుతం 10 సంవత్సరాల నుంచి. ఇప్పుడు జనవరిలో నేను ఎన్ఎల్ఎం స్కీమ్ కింద 500 గొర్రెలు 10 మేకపోతులతో యూనిట్కి అప్లై చేశా. అలాంటి రైతుల్లో కొంతమంది ముఖ్యంగా కృష్ణా డిస్టిక్కి సంబంధించి కోగంటి శ్రీరామ్ ప్రసాద్ గారు, తర్వాత గుడ్లూరు దగ్గర మనం రీసెంట్గా ఒక వీడియో కూడా చేశాం. వెంకటకృష్ణ గారు. వీరు ఆల్రెడీ ఈ పథకం ద్వారా లబ్ధి పొంది ఉన్నటువంటి వారు. ఇలాంటి మరికొంతమంది రైతుల్ని అడిగి తెలుసుకొని అంటే రియాలిటీ మనం రైతులకి తెలియచేయాలి కాబట్టి ప్రధానంగా ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. పూర్తిగా చూడండి వీడియో. ప్రతి ఒక్క పాయింట్ కూడా మీకు యూజ్ అవుతుంది అండ్ రియాలిటీ కూడా మనం మాట్లాడుకుందాం. అంటే కేవలం గవర్నమెంట్ స్కీమ్ రిలీజ్ చేసింది. కేవలం గవర్నమెంట్ స్కీమ్ రిలీజ్ చేస్తే సరిపోదు. దాంట్లో ఆ గవర్నమెంట్ స్కీమ్ కింద ప్రధానంగా బ్యాంకులతో టైఅప్ అయ్యి బ్యాంకుల ద్వారా రైతులకి లోన్లు ఇప్పించడం జరుగుతుంది. గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. ఇలా చేసేటప్పుడు ఒకవేళ బ్యాంకులు ఇక్కడ ఏదన్నా ఇబ్బంది పెట్టినా కూడా ఈ పథకం ద్వారా రైతులు లబ్ధి పొందలేరు. అలాంటి రియాలిటీ కూడా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అది నాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అయింది. అలాగే బ్యాంకులో కూడా లోన్ అప్లై చేసుకున్నా. 90 లక్షల లోను, 10 లక్షల కంట్రిబ్యూషన్ ఉన్నది. ₹1 కోటి ప్రాజెక్టు. ముఖ్యంగా మొదటగా ఈ పథకం యొక్క వివరాలు మనం తెలుసుకుందాం. ఇది అఫీషియల్ వెబ్సైటు, నేషనల్ లైవ్ స్టాక్ మిషన్కి సంబంధించి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనిమల్ హస్బెండరీ అండ్ డైరీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఇది. nlm.udayamitra.in వెబ్సైట్ ఇది. దీంట్లో ఈ పథకం యొక్క విషయాలు మనం చూస్తే, పథకం యొక్క వివరాలు ప్రధానంగా ఇక్కడ చూస్తే, మన భారతదేశంలో భారత ప్రభుత్వంలో ఉన్నటువంటి పశుసంవర్ధక పాడి పరిశ్రమ శాఖ 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పథకాన్ని మన భారతదేశం అంతటా కూడా అమలు చేస్తుందండి. ప్రధానంగా ఈ రంగం యొక్క ప్రస్తుత అవసరాల్ని వీళ్ళు దృష్టిలో ఉంచుకొని 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పథకాన్ని మరలా సవరించి ఇప్పుడు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా ఇక్కడ రియాలిటీ మాట్లాడుకోవాలంటే, స్టార్టింగ్లో ఈ పథకం ఇంప్లిమెంట్ చేసిన తర్వాత రైతులు చాలా వరకు ఏం చేశారంటే, వీళ్ళు స్టార్టింగ్లో గవర్నమెంట్ ఇది ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఈ పథకానికి రైతుల యొక్క కంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో, అంటే వాళ్ళు ప్రధానంగా వాళ్ళ యొక్క షూరిటీ కింద కానీ లేకుంటే వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్ కానీ దీనికి సంబంధించి ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఆ అకౌంట్లో ఫర్ ఎగ్జాంపుల్ రైతు ఒక 50 లక్షలు దీనికి కంట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నారనుకోండి. 50 లక్షల కంట్రిబ్యూషన్ దీనికి సంబంధించి ఓపెన్ చేసినటువంటి అకౌంట్లో వేయమని చెప్పేసి గవర్నమెంట్ చెప్పేది. అప్పుడు వాళ్ళు 50 లక్షలు వేసేవాళ్ళు. 50 లక్షలు వేసిన తర్వాత గవర్నమెంట్ ఏం చేసేదంటే దీనికి సంబంధించి 25 లక్షలు సబ్సిడీ రిలీజ్ చేసేది. 50% సబ్సిడీ అయితే ఈ పథకం కింద ఉంటుంది. దానికి సంబంధించి 25 లక్షలు సబ్సిడీ ఆ అకౌంట్లో వేసినప్పుడు రైతులు కొంతమంది ఏం చేశారంటే
ఆ 25 లక్షలు వాళ్ళు వేసినటువంటి 50 లక్షలు మొత్తం 75 లక్షలు వాళ్ళు విత్డ్రా చేసేసేవాళ్ళు. సో అలాగా వీళ్ళు ఏం చేశారంటే స్టార్టింగ్ ఈ విధంగా చేయడం వల్ల సో ఈ పథకం అనేది చాలా వరకు ఫెయిల్ అయ్యేదానికి అవకాశం ఉందని చెప్పేసి వీళ్ళు బ్యాంకులతో టైఅప్ అవడం జరిగింది. అంటే ఈ పథకం ద్వారా ఎవరైతే ప్రస్తుతం లబ్ధి పొందేటువంటి రైతులు ఉంటారో వారికి గవర్నమెంట్ కాకుండా డైరెక్ట్గా ఈ బ్యాంకుల ద్వారా ఆ లోన్ అనేది ఇప్పించడం జరుగుతుంది. అయితే ఆ పథకానికి సంబంధించి ఏదైతే సబ్సిడీ ఇస్తారో ఆ సబ్సిడీ అనేటువంటిది గవర్నమెంట్ వాళ్ళ యొక్క అకౌంట్లో వేయడం జరుగుతుంది. సో గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది, లోన్ మాత్రం బ్యాంక్స్ ద్వారా ఇప్పించడం జరుగుతుంది. వాటికి సంబంధించినటువంటి ఇన్స్టాల్మెంట్స్ ఇవేవైతే ఉన్నాయో ఈఎంఐలు ఇవన్నీ కూడా బ్యాంకులకి కట్టే విధంగా చేశారు. సో నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ యొక్క సవరించినటువంటి పథకం ఏదైతే 2021-22 నుంచి ఉందో ఇది ప్రధానంగా ఉపాధి కల్పించాలి, వ్యవస్థాపకత అభివృద్ధి చేయాలి, ప్రతి ఒక్క జంతు ఉత్పాదకతని భారతదేశంలో పెంచాలి అనేటువంటి ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారు. సో ఈ పథకం కింద మెయిన్గా మాంసానికి సంబంధించి పౌల్ట్రీ ఏదైతే ఉంటుందో పౌల్ట్రీకి సంబంధించి కానీ మేక పాలు అలాగే గుడ్లు సో ఇలాంటి వాటి అదనపు ఉత్పత్తి దేశీయ డిమాండ్లని తీర్చిన తర్వాత వాటికి ఎగుమతి ఆదాయానికి కూడా సహాయపడుతుందని ఈ పథకాన్ని అయితే తీసుకొచ్చారు. సో అసంఘటిత రంగంలో లభించేటువంటి ఉత్పత్తులకి ముందుకు తీసుకువెళ్ళాలి. సో వాటికి అనుసంధానం చేసి ప్రధానంగా వ్యవస్థీకృత రంగం ఏదైతే వ్యవస్థీకృత రంగానికి అనుసంధానం చేయడానికి ఒక వ్యవస్థాపక అభివృద్ధి చేయడం కోసంగా ఈ ఎన్ఎల్ఎం పథకం అయితే ప్రధానంగా తీసుకొచ్చారు. 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ని ఏదైతే సవరించారో సో దానికి సంబంధించినటువంటి ప్రస్తుత మార్గదర్శకాలు దీని యొక్క లక్ష్యాలు ముఖ్యంగా మనం చూస్తే చిన్న రుమినెంట్ పౌల్ట్రీ మరియు పిగ్గరీ సెక్టార్ మరియు మేత సెక్టార్లో వ్యవస్థాపకత అభివృద్ధి ద్వారా ఉపాధి కల్పించాలనేది దీని యొక్క ముఖ్య లక్ష్యం అంటే పౌల్ట్రీ రంగం కానీ ముఖ్యంగా పిగ్స్ సంబంధించి సో పిగ్స్ డెవలప్ చేసేదానికి పిగ్స్ పెంచేదానికి సంబంధించి వీళ్ళు ఈ స్కీమ్ ద్వారా లబ్ధి చేకూరుస్తున్నారు. అలాగే దానాకి సంబంధించి మేత ఏదైతే ఉందో సో మేతకి సంబంధించి కూడా ఇది ఉంది. సో చిన్న రూమినెంట్ వీటికి అలాగే జాతి అభివృద్ధి ద్వారా ప్రతి ఒక్క జంతు ఉత్పాదకత పెరుగుదల చేసేది మరొక ముఖ్య లక్ష్యం. సో మాంసం, గుడ్లు, మేకపాలు, ఉన్ని, మేత ఇలాంటి ఉత్పత్తిని పెంచాలనేటువంటిది మరొక లక్ష్యం. పశుగ్రాసం మరియు దానా లభ్యతని పెంచడం ద్వారా డిమాండ్ని గణనీయంగా తగ్గించడం. సో పశుగ్రాస విత్తన సరఫరా గొలుసుని బలోపేతం చేయడం అనేటువంటిది కూడా మరొక ముఖ్యమైనటువంటి లక్ష్యం. అంటే ఈ పశుగ్రాసానికి సంబంధించి విత్తనాల లభ్యతని ధృవీకరించాలి, వాటిని పెంచాలనేటువంటిది. డిమాండ్ సరఫరా అంతరాన్ని తగ్గించేందుకు పశుగ్రాసం ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసేదానికి ఇది ప్రోత్సహించడం జరుగుతుంది. రైతులకి పశువుల బీమాతో సహా ప్రమాద నిర్వహణ చర్యల్ని కూడా ఇది ప్రోత్సహిస్తుంది. పౌల్ట్రీ, గొర్రెలు, మేకలు, మేత మరియు పశుగ్రాసం సో ఇలాంటి ప్రాధాన్యత రంగాల్లో సో అనువర్తిత పరిశోధనని ప్రోత్సహించడం కోసంగా ప్రధానంగా ఈ పథకం అయితే పనిచేస్తుందండి. ముఖ్యంగా ఇక్కడ గుర్తుపెట్టుకోండి పౌల్ట్రీ ముఖ్యంగా ఇక్కడ నాటుకోళ్లకి ఎక్కువగా ఇది సపోర్ట్ చేస్తూ ఉంది. నాకు తెలిసినంత వరకు నాటుకోళ్ల ఫార్మ్స్ పెట్టాలంటే వాటికి ఎక్కువగా ఈ పథకం ద్వారా అయితే లబ్ధి చేకూర్చడం జరుగుతుందండి. అలాగే గొర్రెలు మేకల పెంపకానికి సంబంధించి గొర్రెలు మేకల ఫార్మ్స్ ఏర్పాటు చేయాలంటే చాలా వరకు ఈ పథకం సపోర్ట్ చేస్తుంది. అలాగే పిగ్స్కి సంబంధించి కూడా ఇది సపోర్ట్ చేస్తూ ఉందండి. పిగ్స్ సంబంధించి ఫార్మ్స్ ఏర్పాటు చేయాలన్నా కూడా సపోర్ట్ చేస్తూ ఉంది. సో ముఖ్యంగా చెప్పాలంటే ఇవి పౌల్ట్రీ సో పౌల్ట్రీలో కూడా ఎక్కువగా నాటుకోళ్ల పెంపకం అనేటువంటిది, తర్వాత గొర్రెల ఫార్మ్స్, తర్వాత మేకల ఫార్మ్స్. సో ఇవి కాకుండా మేత, పశుగ్రాసం అంటే వాటికి సంబంధించి ఇప్పుడు ఈ గొర్రెలు కానీ మేకలు కానీ పౌల్ట్రీ వీటికి సంబంధించినటువంటి మేత లేకుంటే వాటికి కావాల్సినటువంటి గడ్డి ఏవంటే ఉంటాయో పశుగ్రాసం సో ఇలాంటి వాటికి కూడా ఇది సపోర్ట్ చేస్తూ ఉంది. అంటే వాటిలో పరిశోధన చేయడం, వాటిలో పశుగ్రాస విత్తనాలలో పరిశోధన చేయడం, వాటిని పెంచేదానికి పశుగ్రాసం ఎక్కువగా తీసుకొచ్చేదానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి సూపర్ నేపియర్ అనేటువంటిది ఉంది.
సో అది చాలా ఎక్కువ పోషకాలు పశువులకి అందిస్తూ ఉన్నాం దాని ద్వారా. త్వరగా పెరుగుతుంది. సో ఇలాగా. సో అలాంటి వాటికి ఇది ముఖ్యంగా సపోర్ట్ చేస్తూ ఉంది. అండ్ రైతులకి నాణ్యమైనటువంటి పొడిగింపు సేవలను అందించడానికి పటిష్టమైనటువంటి విస్తరణ యంత్రాల ద్వారా రాష్ట్ర కార్యకర్తలు అలాగే పశువుల యజమానుల సామర్థ్యాన్ని పెంచడం మరొక ముఖ్యమైనటువంటి లక్ష్యం. సో ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడానికి అలాగే పశు సంపద రంగంలో ఉత్పత్తిని మెరుగుపరచడానికి నైపుణ్యం ఆధారిత శిక్షణ సాంకేతికతలని వ్యాప్తి చేయడం కూడా దీని యొక్క మరొక ముఖ్యమైనటువంటి లక్ష్యం. సో ఈ మిషన్ డిజైన్ మనం చూస్తే ఎలా ఉంటుందంటే, జాతీయ లైవ్ స్టాక్ మిషన్ కింద 3 ఉప మిషన్లు ఉంటాయండి. ఒకటి పశువులు మరియు పౌల్ట్రీ జాతుల అభివృద్ధికి సంబంధించి ఒక సబ్మిషన్ ఉంటుంది. తర్వాత మేత మరియు పశుగ్రాసం అభివృద్ధి మీద మరొక సబ్మిషన్ ఉంటుంది. తర్వాత ఆవిష్కరణ మరియు విస్తరణ మీద మరొక సబ్మిషన్ ఉంటుంది. ఈ విధంగా వీటన్నిటికీ సంబంధించి అయితే మనకి లోన్స్ అనేది దీని ద్వారా ఇవ్వడం జరుగుతుందండి. తర్వాత ఈ సంస్థాగత నిర్మాణం మనం చూస్తే, అంటే మీరు ఈ పథకానికి అప్లై చేసుకున్నట్లయితే దానికి సంబంధించి ఒక సాధికారక కమిటీ ఉంటుంది. సో వీటిల్లో అటు స్టేట్ కమిటీ ఉంటుంది, సెంట్రల్ కమిటీ ఉంటుంది. వన్స్ మనం అప్లై చేసుకున్న తర్వాత సెంట్రల్ కమిటీకి వెళ్తుంది. సెంట్రల్ కమిటీ అప్రూవల్ చేసిన తర్వాత స్టేట్ కమిటీకి వస్తుంది. స్టేట్ కమిటీ అప్రూవల్ చేసిన తర్వాత బ్యాంక్ వస్తుంది. ఫైనల్గా బ్యాంక్ వాడు ఇక్కడ రైతులకి దీని ద్వారా లోన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ దీని ద్వారా మీకు ఆల్రెడీ తెలుసు 50% అయితే సబ్సిడీ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ ఆపరేషనల్ గైడ్లైన్స్ డాక్యుమెంట్ ఇది. సో ఒకసారి నేను ట్రాన్స్లేట్ చేస్తున్నా, దీన్ని కూడా చూద్దాం. ఓకే, సో ఇది ఆల్రెడీ మనం చూసాం. సో ఈ కార్యాచరణ డాక్యుమెంట్ నేను ప్రీవియస్ వీడియోలో డౌన్లోడ్ చేసి ఎన్ని కార్యాచరణల మీద వీళ్ళు లోన్లు ఇస్తున్నారనేది దాంట్లో క్లియర్గా నేను చెప్పున్నాను. ఒకసారి ఇది చూడండి. తర్వాత సబ్మిషన్ కోసం వివరణాత్మక మార్గదర్శకాలు మనం తీసుకుంటే, సో దీనికి వచ్చేసరికి మెయిన్గా సబ్మిషన్ కింద ఇది కూడా మనం డిస్కస్ చేసాం. పశువులు మరియు పౌల్ట్రీ జాతుల అభివృద్ధి కింద ఒక ఉపమిషన్ ఉంది. ఫీడ్ మరియు మేత అభివృద్ధి మీద ఉపమిషన్, ఇన్నోవేషన్ మరియు ఎక్స్టెన్షన్ మీద ఒక సబ్మిషన్. తర్వాత వివిధ ఇన్పుట్ల కోసం సరఫరాల జాబితా. సో వీటికి సంబంధించి మీరు పౌల్ట్రీ ఫామ్ ఏర్పాటు చేసుకోవాలన్నా, లేకుంటే గొర్రెలు మేకలకి సంబంధించిన ఫామ్స్ ఏర్పాటు చేయాలన్నా, వాటికి సరఫరా కూడా వీళ్ళు చేయడం జరుగుతుంది. వాటికి సంబంధించినటువంటి లిస్ట్ కూడా మీకు క్లియర్గా వీటిలో ఉంటుందండి. మీరు చూస్తే వీటిని ఓపెన్ చేసి చూస్తే సో క్లియర్గా సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాక్. సో ఇక్కడ మీరు చూస్తే మెయిన్గా ఇది డే ఓల్డ్ చిక్ సప్లయర్స్, అంటే ఈ నాటుకోళ్ళు మెయిన్గా అంటాం కదా మనం. ఆ కోళ్ళకి సంబంధించి ఒక రోజు పిల్లలు సరఫరా చేసేటువంటి కంపెనీస్ డీటెయిల్స్ అనేటువంటిది కూడా మెయిన్గా ఇక్కడైతే ఇచ్చేశారు. సో అంటే ఆ జాతి పేరు కానీ, తర్వాత వాటి యొక్క ఫోన్ నెంబర్స్, వాళ్ళ యొక్క మెయిల్స్, ఎవ్రీథింగ్ అయితే మీకు ఆ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చి ఉన్నారు. దీనికి నేను ఆడిటర్ దగ్గర, సిఏ దగ్గర ప్లాను ప్లస్ ఎస్టిమేట్ మొత్తం వేయించుకుని అప్లై చేశాను. డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే నాకు చాలా స్పీడ్గా అయిపోయింది. తర్వాత అప్లికేషన్ స్టెప్స్ కూడా ఇచ్చున్నారు, అంటే ఎలా అప్లై చేసుకోవాలి అనేది. ఇక్కడ క్లియర్గా అప్లికేషన్ స్టెప్స్ అయితే ఇచ్చున్నారు. ఇదైతే నేను అప్లికేషన్ కూడా ఎలా అప్లై చేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను, అది కూడా మీరు ఫాలో అవ్వచ్చు ఇక్కడే. అయితే నేను చెప్తాను, చూపిస్తాను. జస్ట్ నేను టోటల్గా అప్లై చేయను, ఎందుకంటే ఇక్కడ అప్లై చేస్తే ఏమవుతుందంటే నేను నా డీటెయిల్స్ ఎంటర్ చేసినప్పుడు యూట్యూబ్ దాన్ని ఆ వీడియోని ఆపేస్తుందండి ప్రేక్షకులకి కనిపించకుండా. కాబట్టి మీరు ఎవరన్నా అప్లై చేసుకోలేకపోతే, సో మీరు బయట ఇంటర్నెట్కి వెళ్ళినా కూడా డెఫినెట్లీ ఇలాంటి వాటికి అప్లై చేసేదానికి ఖచ్చితంగా ఒక 200 నుంచి 500 వరకు కూడా వాళ్ళు ఛార్జ్ చేసేదానికి అవకాశం ఉంటుంది మీరు ఉండేటువంటి ప్లేస్ని బట్టి. కాబట్టి మీరు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవాలన్నట్లయితే నేను ఇక్కడ చెప్తాను మీకు ఏమేమి డీటెయిల్స్ దీనికి కావాలో. ఆ డీటెయిల్స్ అన్నీ కనుక మీరు మన యూట్యూబ్ ఛానల్లో మన నెంబర్ ఉంటుంది. సో ఆ నెంబర్కి కనుక మీరు వాట్సాప్ కనుక చేసి కనుక మీరు అప్లై చేయాలనుకున్నట్లయితే సో మేము కూడా మీకు అప్లై చేసిస్తాం. అండ్ నేను ఆల్రెడీ చెప్పిన మీకు ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా మేము ప్రిపేర్ చేసిస్తాం. అయితే ప్రాజెక్ట్ రిపోర్ట్ నేను ఎంత ట్రై చేసినా కూడా వాళ్ళు తక్కువగా అయితే చేయట్లేదు. సిఎల్ కదా, ఆడిటర్స్ కదా, ఫైనల్గా ఒక 3500 అయితే వాళ్ళు ప్రిపేర్ చేసిస్తామన్నారు. సో కాబట్టి ఆ రేట్ అయితే ప్రాజెక్ట్ రిపోర్ట్ పడుతుందండి. బయట నేను చూశాను కొంతమంది ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ కోసం మెయిన్గా చాలా వేల ఖర్చు పెట్టినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అది కూడా చూసుకోండి.
మీరు వీటికి అప్లై చేస్తున్నారంటే ఎక్కడా కూడా ఎక్కువ ఖర్చు పెట్టవలసినటువంటి అవసరం లేదు. ఎక్కడా కూడా ఎక్కువ ఖర్చు పెట్టవద్దండి. ప్రస్తుతం కెనరా బ్యాంక్ వాళ్ళు మంచి నాకు హెల్ప్ఫుల్గా చేశారు. లోన్ శాంక్షన్ చేశారు. అలాగే ఇప్పుడు 70 లక్షలు క్యాష్ ఇచ్చారు. దాంతో నేను ఎలివేటెడ్ షెడ్స్ 2, ఒక్కో షెడ్ 40x120 దీంతో షెడ్లు నిర్మించాను. చాలా తక్కువలోనే మీరు ఎక్కడైతే మీకు లభిస్తాయో అక్కడ అవన్నీ కూడా ఆ వేస్ అన్ని ఎత్తుక్కొని పోవాల్సి ఉంటుంది. ఆ వేస్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇక్కడ అప్లోడ్ చేయవలసినటువంటి డాక్యుమెంట్స్ వాటి యొక్క ఫార్మాట్స్ కూడా ఇచ్చున్నారు. సో బ్యాంక్ గ్యారంటీ ఇది మనకు కావాలి. సో ఇప్పుడు ఇక్కడ మనం మెయిన్గా మాట్లాడుకుందాం. అంటే దీనికి కావాల్సింది ఏంటేంటి, ఈ పథకానికి మీరు అప్లై చేయాలనుకుంటున్నారు. సో అప్లై చేయాలంటే ఏం కావాలా, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా. రియాలిటీకి వస్తే ఈ పథకం కింద మీరు లబ్ధి పొందాలంటే ముఖ్యంగా ఫస్ట్ బ్యాంక్కి వెళ్ళాలి. మీరు ఏ బ్యాంకు ద్వారా అయితే ఈ పథకం ద్వారా లోన్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ బ్యాంక్కి వెళ్ళాలి. ఆ బ్యాంక్ మేనేజర్తో మాట్లాడుకొని ఆ బ్యాంక్ మేనేజర్ ఫస్ట్ అప్రూవ్ చేయాలి. అప్రూవ్ చేసి ఆ బ్యాంక్ మేనేజర్ దీనికి సంబంధించినటువంటి ఒక గ్యారంటీ ఫామ్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుందండి. ఒక గ్యారంటీ ఫామ్ ఈ విధంగా బ్యాంక్ గ్యారంటీ అనేటువంటిది ఒక ఫామ్ అయితే మీకు ఇస్తారు. ఆ బ్యాంక్ గ్యారంటీ ఫామ్ అంటే వన్స్ గవర్నమెంట్ ఈ పథకానికి మిమ్మల్ని అప్రూవ్ చేస్తే, ఈ పథకం ద్వారా మీకు లబ్ధి చేకూరుస్తామని వాళ్ళ దగ్గర నుంచి మాకు అప్రూవల్ వస్తే మా బ్యాంకు తరపున మీకు లోన్ ఇవ్వడానికి మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అనేటువంటి ఆ గ్యారంటీ అనేది ఫస్ట్ బ్యాంక్ ఇవ్వాలి. అయితే ఇక్కడ ఒక రియాలిటీ మనం మాట్లాడుకుంటే బ్యాంకులు ఏం చేస్తున్నాయంటే, బ్యాంకుల ద్వారా మీరు ఏ రకమైనటువంటి లోన్ పొందాలన్నా వాటికి సెక్యూరిటీ ఖచ్చితంగా పెట్టుకుంటాయి. అవునా? మీరు ఏ లోన్ తీసుకోవాలనుకున్నా దానికి షూరిటీ అనేది ఖచ్చితంగా వాళ్ళు పెట్టుకుంటారు. ఈ పథకంలో మీకు గవర్నమెంట్ షూరిటీ అవసరం లేదని చెప్పినా సరే ఈ పథకం బ్యాంకుల ద్వారా ఇంప్లిమెంట్ చేయబడుతుంది కాబట్టి బ్యాంకులు ఆ షూరిటీ అనేటువంటిది అడుగుతున్నాయి. ఖచ్చితంగా బ్యాంకులకి ఆ షూరిటీ ప్రొవైడ్ చేయాలి. అయితే ఇంతకుముందు ఆ షూరిటీ మనం గ్రామీణ ప్రాంతాల్లో వీటిలో చేసేటప్పుడు మనకి ఎక్కువగా వ్యవసాయం సంబంధించినటువంటి ల్యాండ్ ఉంటుంది కాబట్టి వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ పెడితే సరిపోతుంది. కానీ ప్రస్తుతం వచ్చేసరికి ఖచ్చితంగా పట్టణంలో టౌన్లో షూరిటీ ఇవ్వాలంటున్నారు. అంటే టౌన్లో మీకు ఏదన్నా ప్లాట్ ఉంటే అది పెట్టాలి, టౌన్లో మీకు ఏదన్నా హౌస్ ఉంటే అది పెట్టాలంటున్నారు. ఖచ్చితంగా ఇదైతే ప్రస్తుతం జరుగుతూ ఉంది. అంటే మీరు దీని ద్వారా 1 కోటి రూపాయల లోన్ తీసుకోవాలనుకుంటున్నట్లయితే బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ 2 కోట్ల రూపాయల షూరిటీ మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇదైతే రియాలిటీ అండి. ప్రస్తుతం దీని ద్వారా లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా టౌన్లో ప్రాపర్టీ అడుగుతున్నారు. ఇదైతే నాకు ఆల్రెడీ ప్రస్తుతం ట్రై చేసినటువంటి వాళ్ళు, ఆల్రెడీ లబ్ధి పొంది ఉన్నటువంటి వాళ్ళు చెప్పినటువంటి ప్రధానమైనటువంటి అంశం. మీకు ఈ విధంగా ఉంటే సో అది దానికి సంబంధించినటువంటి అవన్నీ కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే వాళ్ళు బ్యాంక్ గ్యారంటీ ఫామ్ ఇస్తారు. ఆ బ్యాంక్ గ్యారంటీ ఫామ్ అయితే ఫస్ట్ మీరు తీసుకోవాలా. తర్వాత మీరు ఇక్కడ ఏదన్నా ఒక పౌల్ట్రీ ఫామ్ కానీ లేకుంటే గొర్రెలు మేకలకి సంబంధించిన ఫామ్ కానీ పెట్టాలనుకున్నారు. దానికి ఓవరాల్గా ఆ యూనిట్ ఏదైతే మీరు ఏర్పాటు చేయాలనుకుంటారో దానికి కన్స్ట్రక్షన్కి ఎంత కాస్ట్ అవుతుంది, తర్వాత మీరు దాంట్లోకి తీసుకొచ్చేటువంటి మేకలు గొర్రెలు లేకుంటే పౌల్ట్రీకి సంబంధించి పౌల్ట్రీ అయితే లేకుంటే పిగ్స్ అయితే పిగ్స్ వాటికి ఎంత కాస్ట్ పెడతారు, వాటికి సంబంధించి మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ దీంట్లో చేస్తారు అనేది కూడా ఇంపార్టెంట్. సో ఇక్కడ గవర్నమెంట్ ఇచ్చేదే కాకుండా మన యొక్క ఇన్వెస్ట్మెంట్ కూడా అవసరం. సో నాకు చెప్పిన కోగంటి శ్రీరామ్ ప్రసాద్ గారు ఎవరైతే ఉన్నారో సో ఆ రైతు 1 కోటి రూపాయలకి అప్లై చేశారండి పథకం కింద. సో 1 కోటి రూపాయలకి అప్లై చేసి 5 లక్షల రూపాయలు ఆయన కంట్రిబ్యూషన్ అన్నట్లుగా ఫస్ట్ చెబితే 5 లక్షల రూపాయలకి వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. సో వాళ్ళు
10 లక్షల రూపాయలు కావాలని చెప్పారు. ఈ విధంగా 10 లక్షల రూపాయలు అయితే ఆయన యొక్క కంట్రిబ్యూషన్ అన్నట్లుగా 10 లక్షల రూపాయలు పెట్టి దానికి సంబంధించి రిపోర్ట్ అయితే ప్రాజెక్ట్ రిపోర్ట్ అయితే ఆయన ప్రిపేర్ చేయించుకోవడం జరిగింది ఆయన చెప్పినటువంటి దాని ప్రకారంగా. అయితే ఆయన 10 లక్షలు అని చెప్తే ఆయన దానికి మించే ఖర్చు పెట్టారని చెప్పారు. దాదాపుగా అది ఒక 20-30 లక్షల వరకు కూడా ఈయన ఖర్చు పెట్టానని చెప్పడం జరిగింది. ఎందుకంటే రియాలిటీకి వచ్చేసరికి ఆయన మెయిన్గా ఏంటంటే కన్స్ట్రక్షన్ ఆయన ఏదైతే ఏర్పాటు చేశారో ఆ యూనిట్ చాలా స్ట్రాంగ్గా వేసుకోవడం జరిగింది. సో ఆయన ఒక 2 యూనిట్లు ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి దానికి స్ట్రాంగ్గా చేసుకోవడం జరిగింది. సో అందువలన ఎక్స్ట్రా కాస్ట్ కూడా అయ్యింది. కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ కంట్రిబ్యూషన్తో పాటుగా మీ యొక్క కంట్రిబ్యూషన్ కూడా అవసరం. ఆ కంట్రిబ్యూషన్ అంతా కూడా ఇంక్లూడ్ చేసి దానికి సంబంధించినటువంటి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ అయితే మీరు ప్రిపేర్ చేయవలసి ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత షూరిటీ బాండ్. ఓకే, సో ఈ షూరిటీ బాండ్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఈ షూరిటీ కింద ప్రస్తుతం మెయిన్గా టౌన్లో ప్రాపర్టీ అయితే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అండర్టేకింగ్ ఫ్రమ్ అప్లికెంట్ ఫర్ బ్యాంక్ గ్యారంటీ. సో బ్యాంక్ గ్యారంటీకి సంబంధించి ఫామ్ అనేది కూడా ఇక్కడ ఇచ్చున్నారు. డిక్లరేషన్ ఇన్ ది కేస్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ సైట్ పిక్చర్స్. ఆల్రెడీ సైట్ కనుక ఏర్పాటు చేస్తున్నట్లయితే దాని యొక్క ఎక్స్టెన్షన్కి కానీ దానికి సంబంధించి మీరు అప్లై చేస్తూ ఉన్నట్లయితే అది ఆ సైట్ పిక్చర్స్ అవన్నీ కూడా తీసి దానికి సంబంధించినటువంటి డిక్లరేషన్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఇది. అబ్స్ట్రాక్ట్ ఆఫ్ బిల్స్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఓవరాల్గా ఎంత క్యాపిటల్ మీరు స్పెండ్ చేయాలనుకుంటున్నారు ఇవన్నీ కూడా. సో ఇవి అండ్ మోడల్ డిపిఆర్ ఫీడ్ ఫాడర్కి సంబంధించి, గోట్ షీప్కి సంబంధించి మోడల్ డిపిఆర్ ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ మోడల్ డిపిఆర్ ఆఫ్ పిగ్, వీటికి సంబంధించి ఆ మోడల్ డిపిఆర్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఇవ్వాలి. తర్వాత ల్యాండ్ లీజ్ అగ్రిమెంట్. ఒకవేళ లీజ్ కనుక తీసుకోవాలనుకున్నట్లయితే మీరు ల్యాండ్ని, దానికి సంబంధించి లీజ్ అగ్రిమెంట్ కూడా డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా డాక్యుమెంట్స్ అయితే ఫస్ట్ అవసరం. బ్యాంక్ గ్యారంటీ అవసరం, షూరిటీ బాండ్ అవసరం, అంటే షూరిటీ మీరు ల్యాండ్ మీరు పెట్టేటువంటి షూరిటీ అవసరం. తర్వాత మెయిన్గా దీనికి సంబంధించి ప్రాజెక్ట్ రిపోర్ట్ అవసరం. ఇవన్నీ కూడా దీంట్లో తప్పనిసరి. ఇది మెయిన్గా రియాలిటీ. తర్వాత ఇక్కడ ఈ లోన్ వచ్చిన లోన్స్ అప్రూవ్ చేసిన తర్వాత మీరు ఏదైతే యూనిట్ స్టార్ట్ చేస్తారో స్టార్ట్ చేసిన తర్వాత వీళ్ళు దశల వారీగా మీకు అదేదైతే సబ్సిడీ ఇస్తారో సబ్సిడీ అనేటువంటిది రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఫస్ట్ కొంత కంప్లీట్ చేసిన తర్వాత ఒక 6 మంత్స్కి అలాగా ఫస్ట్ విడత రిలీజ్ చేయడం, ఆ తర్వాత పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత విడత రిలీజ్ చేయడం, ఇలాంటివన్నీ కూడా దీంట్లో ఉంటాయి. అండ్ ఇంకో రియాలిటీ ఏంటంటే ఇక్కడ మీరు ఈ పథకానికి అప్లై చేసినా కూడా బ్యాంకులు ఎక్కువగా లేట్ చేస్తూ ఉన్నాయండి. పథకం అప్లై చేసి మీరు అది సెంట్రల్ కమిటీ అప్రూవ్ చేసి స్టేట్ కమిటీ అప్రూవల్ చేసి బ్యాంకులకు వచ్చిన తర్వాత సో బ్యాంక్ వాళ్ళు లేట్ చేస్తూ ఉన్నారు. అది ఆ బ్యాంక్ లేట్ అనేది మెయిన్గా మేనేజర్ని బట్టి ఉంటుంది. సో వాళ్ళ దగ్గర మీరు మాట్లాడుకునే దాన్ని బట్టి, అలాగే మీ మీద ఆ బ్యాంక్ మేనేజర్కి బ్యాంక్కి ఉన్నటువంటి నమ్మకాన్ని బట్టి, అలాగే ఇంకోటి చెప్పాలంటే మన యొక్క సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది కామెంట్ చేస్తూ ఉంటారు, ఇది సామాన్య ప్రజలకి ఈ పథకాలు ఏవి ఎక్కువగా అందట్లేదు, పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళకి, ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి వాళ్ళకి ఎక్కువగా వెళ్ళిపోతూ ఉన్నాయని. 100% అంటే అది ఎక్కడా కూడా మనం కాదనడానికి లేదు. మన భారతదేశం మొత్తంలో కూడా అది రియాలిటీగా మనం చెప్పుకోవచ్చు. ఇదే రియాలిటీ. కాకపోతే సామాన్య ప్రజలు కూడా సరైనటువంటి డాక్యుమెంట్స్ సరిగ్గా తీసుకొని గట్టి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఈ పథకాల ద్వారా లబ్ధి పొందవచ్చు. అదైతే ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ నేను కనుక్కున్నటువంటి కొంతమంది రైతుల్లో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కేవలం వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి వాళ్ళే కాకుండా ఇన్ఫ్లుయెన్స్ చేయలేనటువంటి వాళ్ళు నార్మల్గా వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి ఆ బ్యాంకులో వాళ్ళు ట్రాన్సాక్షన్స్ జరుపుతూ ఆ బ్యాంకు ద్వారా ఒక నమ్మకం ఏర్పరచుకున్నటువంటి వాళ్ళు, సామాన్యమైనటువంటి ప్రజలు కూడా దీని ద్వారా లబ్ధి పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇవన్నీ తీసుకొని మీరు లోన్కి అప్లై చేసుకోండి. ఇది మనం ప్రజెంట్ రియాలిటీ నేనైతే ప్రధానంగా మీకు చెప్పాను. బ్యాంకులు ఎక్కువగా ఈ పథకానికి సంబంధించి జాప్యం చేస్తూ ఉన్నాయి. అంటే ప్రస్తుతం మేము ఫినాన్షియల్ ఇయర్
మేము డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా ఈ అకౌంట్స్ ఇవన్నీ కూడా క్లియర్ చేసుకోవాలని కొన్ని రోజులు చెప్పి ఈ విధంగా చేస్తారు. ఇలా కొన్ని జరుగుతూ ఉంటాయి. ఖచ్చితంగా నేను ప్రీవియస్‌గా కొన్ని పథకాల్లో కూడా చూశాను. ముద్రా స్కీమ్‌లో కూడా నేను ప్రాజెక్ట్ రిపోర్ట్ అన్నీ ప్రిపేర్ చేసుకొని అన్నీ చేసిన తర్వాత కూడా ఇలాంటివి చెప్పినటువంటి పరిస్థితి ఉంది బ్యాంకుల్లో. ఇది రియాలిటీ. కాబట్టి మీరు పెట్టాలనుకుంటున్నారు కాబట్టి దీని ద్వారా 50% గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది కాబట్టి 50% అంటే మనకి చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి ఆ సబ్సిడీ వస్తే తప్పనిసరిగా మీరు సక్సెస్ఫుల్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఒక యూనిట్ పెట్టి మీరు మీ కుటుంబాన్ని పోషించడమే కాకుండా మీరు ఒక డెవలప్ అవడమే కాకుండా నలుగురికి మీ ద్వారా వర్క్ కల్పించేదానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు అలాగే యువత ముఖ్యంగా ఇప్పుడు ఫార్మింగ్ రంగంలోకి వస్తూ ఉన్నారు. ఇలాంటి షీప్ ఫార్మ్స్ కానీ, తర్వాత గోట్ ఫార్మ్స్ కానీ, లేదంటే పౌల్ట్రీ ఫార్మ్స్ కానీ, అలాగే పిగ్స్కి సంబంధించినటువంటి ఫార్మ్స్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి తప్పనిసరిగా ఈ పథకం 100% యూజ్ అవుతుంది. అయితే గట్టిగా ట్రై చేయండి. ఎక్కడా కూడా నిరుత్సాహపడొద్దండి. మనకి యాక్చువల్గా మీకు తెలిసినటువంటి ఒక ఇంట్రెస్ట్లకి అమౌంట్ ఇచ్చేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆ పర్సన్ మీకు ఆల్రెడీ తెలుసుంటుంది కాబట్టి మీ మీద నమ్మకంతో వాళ్ళు ₹1.5కో ₹2 ఇంట్రెస్ట్కో ₹3 ఇంట్రెస్ట్కో మీరు వెళ్ళినటువంటి రోజు కానీ, లేదంటే ఒక వారంలో మీకు మీ చేతుల్లో మీరు ఎంతైతే అడుగుతారో అంత అమౌంట్ వాళ్ళు మీ మీద నమ్మకంతో మీకు ఇస్తారు. కానీ అక్కడ ఇంట్రెస్ట్ మీరు ఎక్కువగా పే చేస్తారు. మీరు సంపాదించినటువంటిది మీకు వచ్చినటువంటి లాభం మొత్తం కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్లు కట్టడానికే సరిపోతుంది. దాంట్లో మీరు కష్టపడి వాళ్ళకి డబ్బులు ఇచ్చినట్లు ఉంటుంది. కానీ ఇలాంటి పథకాల్లో కొద్దిగా లేట్ అవుతుంది మీకు శాంక్షన్ అయ్యేదానికి వచ్చేదానికి. ఎందుకంటే అన్నీ కూడా అఫీషియల్గా ఉండాలి కాబట్టి, ఫార్మాలిటీస్ అనేటువంటివి ఉంటాయి కాబట్టి కొద్దిగా లేట్ అవుతుంది. సో లేట్ అయినా కూడా దాని ద్వారా మీకు సబ్సిడీ వస్తుంది. అండ్ అది గవర్నమెంట్ సెక్యూర్గా మీకు ఇచ్చేటువంటి లోను కాబట్టి కొద్దిగా లేట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కానీ మీరు గట్టిగా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా దీని ద్వారా లబ్ధి పొందవచ్చు. చాలామంది పొంది ఉన్నారు కాబట్టి. సో ఇదైతే ఈ పథకం యొక్క రియాలిటీ. దీంట్లో నేను ఏదన్నా పాయింట్స్ మిస్ అయి ఉన్నా కూడా మీరు వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. 100% వితిన్ 24 అవర్స్లో నేను వాటికి రిప్లై అయితే ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో నేషనల్ లైవ్ స్టాక్ మిషన్కి ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా మనం చూద్దామండి. ఇక్కడ మీరు చూస్తే ఈ విధంగా మీకు అప్లికెంట్ డీటెయిల్స్, ప్రాజెక్ట్ డీటెయిల్స్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, అప్లోడ్ డాక్యుమెంట్స్, ఇది అండ్ సబ్మిట్ అప్లికేషన్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇది నేను 1 by 1 అప్లై చేస్తూ మీకు ఇదైతే చూపిస్తాను. లేదంటే మీరు ఎవరైనా సరే అప్లై చేసుకోవాలనుకున్నా కూడా మా ద్వారా మేము అప్లై చేసిస్తాం. కాబట్టి మీరు ఆ విధంగా మీకు డీటెయిల్స్ పంపిస్తే మీకు అప్లై చేసుకోవడం తెలియకపోతే యూ క్యాన్ ప్రొసీడ్. సో ఇది కూడా ఒకసారి నేను క్లియర్గా చూపిస్తాను ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేటువంటిది. మీరు దాన్ని బట్టి ప్రొసీడ్ అవ్వచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. అలాగే మన తోటి రైతు సోదరులకి కూడా ఈ వీడియోని చేరే విధంగా షేర్ చేయండి. మీరు ఇప్పటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ.